ఇచ్చారు. ఆ లెక్కనైతే నిజంగా అయితే కనుక 20-30 లక్షలకు మించి పెన్షన్లు రావు. కానీ మధ్యతరగతికి ఈ పెన్షన్ అలవాటు పడ్డోళ్ళు ఇప్పుడు మేబీ వాళ్ళల్లో పార్టీ సింపథైజర్స్ అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళకి ఉంచి మిగతా వాళ్ళకి తీసేయచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలే పేదల్ని తీయకపోవచ్చు, వీళ్ళని తీసేయచ్చు. అంటే బిలో పావర్టీ లైన్ కనుక చూసుకుంటే అంటే కొన్ని కేంద్ర రూల్స్ ఉన్నాయి కదా, ఇంత కరెంట్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి తీయరు నాకు తెలిసి. వాళ్ళకి తీయకుండా మధ్య తరగతికి కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే అంటే నేను అనేది వాళ్ళే ఉండాలి అని అనుకుంటే మిగిలిన అంటే దాదాపు సగం మంది అయినా పోతాయి కదా పింఛన్లు అనేది. అదే అనేది అట్లాగే సగం తీసేయాలి. ఆ సగం తీసేటటువంటి సందర్భంలో టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళ వరకు ఉంచి వాళ్ళ అభిమానులు వైసీపీ వాళ్ళే తీసేయచ్చు. అందులో అంటే యాజ్ ఫర్ నామ్స్ అయితే అనర్హులు 30 లక్షలు ఉంటారు. ఎందుకంటే నీతి ఆయోగ్ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద కలిపితే 30% ఉన్నది. ఇది 30 లక్షల కుటుంబాలు. ఇక్కడ ఇస్తున్నటువంటిది 67 లక్షల కుటుంబాలు. కాబట్టి అలాగే రేషన్ కార్డులో చూసుకున్న కేంద్రం ఇస్తోంది 85 లక్షలు, మనం ఇక్కడ ఇస్తోంది 1,47 లక్షలు. అంటే దాదాపు 60 లక్షలు అక్కడ అనర్హులు ఉన్నారు. అవన్నీ తీసేస్తే గగ్గోలు ఎత్తిపోతుంది. అయితే ఈ అనర్హులు అనేవాళ్ళు ఎవరు? అట్లాగని కోటీశ్వర్లు కాదు. వీళ్ళు పేదరికానికి ఎక్కువ, ధనికానికి తక్కువ, అంటే మధ్య తరగతి. ఓ రకంగా యాజ్ ఫర్ నామ్స్ అయితే అనర్హులే, మధ్య తరగతి కాబట్టి. కానీ విషయం అయితే ఇప్పుడు వాళ్ళల్లో ఎంతమందిని తీసేస్తారంటే నేను అనుకోవడం అయితే వైసీపీకి సంబంధించినటువంటి అనర్హుల్ని తీసేసి వాళ్ళ పార్టీల వాళ్ళకి ఉంచుకోవడంతో పాటు వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొత్త వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు. కొంతమందికి ఇచ్చుకుని టోటల్గా 60-65 దగ్గరే రన్నింగ్లో పెడతారేమో. మ్యాక్సిమం 70. ఏది ఈ కొత్తగా చెప్పిన 15తో కూడా కలిపి మ్యాక్సిమం 60-70